నమస్కారం. సిటీ స్టార్ కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరులో మనం ఎంతోమంది సిటీ స్టార్లను కలిసాం. తర్వాత వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళని ఫాలో అవ్వాలని అనుకుంటుంటాం, ట్రై చేస్తుంటాం ఆ దిశగా. మరి ఈ వారం మన సిటీ స్టార్ చిన్న లాలి నిధి. లాలి పాటించాల్సిన వయసులో లాలి పాటలు పాడుతూ లాలి పాటలకి డ్యాన్స్ చేస్తున్న లాలి నిధి ఈ వారం మన సిటీ స్టార్. హాయ్ లాలి. నమస్కారం. నమస్కారం. బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు అంటే ఏం చదువుకుంటున్నావు? సిక్స్త్ క్లాస్. లాలి నిధి గురించి మీకు చాలా విషయాలు చెప్పాలండి. లాలి నిధి అంటే చాలామందికి ఆ లాలి అనేది ఇంటి పేరు కదండి. లాలి అనేది లాలి పాటలతో బాగా ఫేమస్ అయిన, అందుకోసం లాలి అనే అవార్డు వచ్చింది. పేరైతే నిధి. నిధి డ్యాన్స్లో అనేక రకాల వేరియేషన్ చూపిస్తూ 9 వరల్డ్ రికార్డ్స్ని సాధించింది. ఏంటవి? వరల్డ్ రికార్డ్స్ దేనిపైన చెప్పు. వరల్డ్ రికార్డ్స్ దేనిపైన అనుకుంటా? 8 years ఉన్నప్పుడు నేను డాన్స్ నాన్ స్టాప్ 1 hour 33 minutes 3 seconds లాలి పాటలు డాన్స్ చేసి డాక్టర్ నారాయణ రెడ్డి ఆ రికార్డ్స్ నాకు ఇచ్చారు. అలా ఒక రికార్డు అన్నీ ఓకే. అంటే అన్ని రికార్డ్స్ ఒకే సాంగ్ మీద వచ్చేసాయి నీకు? ఒక్క సాంగ్ కాదు, వేరే డిఫరెంట్ సాంగ్స్ 21 songs. 21 songs 1.5 minute 1 hour 30 minutes 3 seconds. గ్రేట్. 6 minutes 5 minutes 4 minutes డాన్స్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది 1 hour 30 minutes 3 seconds కంటిన్యూస్గా డాన్స్ చేస్తే ఎలా? అది కంటిన్యూస్గా ప్రాక్టీస్. గ్రేట్. మార్నింగ్ ఈవినింగ్ నైట్. మమ్మీ ఏం చేస్తుంది? వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అని, అది కూడా ఒక రికార్డే. దానికి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి చీఫ్ కోఆర్డినేటర్. ఓకే. డాడీ ఏం చేస్తారు? బిజినెస్ షాప్ చేస్తారు. ఇంత చిన్నప్పుడే నువ్వు ఇన్ని విజయాలు సాధించావు కదా, స్కూల్లో నిన్ను ఎవరు స్పెషల్గా చూస్తారా? నిధి వస్తుందంటే చాలా స్పెషల్ అలా చూస్తారా? నేను స్కూల్లో అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. నిన్ను ఎవరు స్పెషల్గా చూడరు? స్పెషల్గా చూస్తారంటే ఎక్కువ నాతో ఉంటారు. అందరు నీతో ఉండాలని చూస్తారు. నీకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? ఎవరు లేరా? నిన్నెవరు డిషన్ ఫైటింగ్ ఎవరు లేదా? ఓకే. మీ స్కూల్లో బాగా నీకు ఇష్టమైన ఫేవరెట్ టీచర్ ఎవరు? మా ప్రిన్సిపల్ సార్. ఏం చేస్తారు? మీకు ఏ సబ్జెక్ట్ చెప్తారు? అంటే మాకు ఇంకా సార్ చెప్పరు, అందుకే నీకు ఇష్టం. అవునా? సబ్జెక్టులు చెప్పే సార్ అయితే ఇష్టం లేదు, ఆయన ఏం చెప్పరు కాబట్టి నీకు ఇష్టం, అంతేనా? అసలు నిజంగా ఈ బుక్లో నేను చూసిన తర్వాత నీ ఫోటో చూస్తే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015 సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఈ బుక్లో ఉన్నాయండి. ఈ బుక్లో నిధి కోసం స్పెషల్గా ఒక పేజ్ వేస్తున్నారు. నిజంగా చూస్తే ఇంత చిన్న వయసులో మరి ఇన్ని రికార్డ్స్ సొంతం చేసుకుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 1 hour 30 minutes 3 seconds 4 వేరియేషన్ సాంగ్స్ని కంటిన్యూగా రిపీట్ చేస్తూ విత్ డ్రెస్సెస్ కూడా చేంజెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎలా డ్రెస్సెస్ చేంజ్ చేయడం? ఒక డ్రెస్ మీద ఒకటి ఆల్రెడీ వేసి ఉంటాయి 4 dresses ఆన్. అది నెక్స్ట్ సాంగ్ వస్తుందంటే తీయాలి, జస్ట్ పిన్స్. ఆ గ్యాప్లోనే మళ్ళీ చేసేస్తుంది. ఇప్పుడు ఎన్ని డ్రెస్ వేసుకున్నావు? ఒకటే అండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంతవరకు ఒకటే డ్రెస్, నో ప్రాబ్లం. సరే, ఇంకా ఎక్కడ వేసావు ఈ పర్ఫార్మెన్స్ని? త్యాగరాజ గాన సభలో. ఎవరెవరు వచ్చారు అక్కడికి? డాక్టర్ నారాయణ రెడ్డి గారు, చాలా పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు అంటే దాసనారాయణరావు గారు, ఆయన వచ్చారా? వచ్చారు. ఇంకా వావ్ షోలో యాంకర్ సాయి కుమార్, ఆ సార్ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వచ్చారు. గుర్తులేదు నీకు? చిన్నది కదండి, డ్యాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. గెస్టులు చాలా మంది వచ్చారు. ఇంతకుముందు నాకు చెప్పింది, నేనే మర్చిపోయాను. ఇంకా అమ్మాయి ఎందుకు మర్చిపో చెప్పండి. మరి ఎంతమంది సెలబ్రిటీస్ మధ్యన అవార్డు తీసుకున్నప్పుడు నీకేమనిపించింది? మామూలుగానే అనిపించిందా? నీకేం
స్పెషల్గా అనిపించింది అనౌన్స్ చేసినప్పుడు. ఎవరిని అనౌన్స్ చేశారు నిన్ను? లాలి నిధి ఏం చెప్పారు? ఏం చెప్పారు? లాలి నిధి ఇప్పుడు 9 వరల్డ్ రికార్డ్స్ తీసుకోబోతుంది. 9 వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్న లాలి నిధిని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పిలుస్తున్నప్పుడు భలే గర్వంగా అనిపిస్తుంది కదా. ఓకే, వెళ్ళి ఇప్పుడు అనిపించింది నీకు? నాకు హ్యాపీగా అనిపించింది, కానీ మా మమ్మీ ఏడ్చింది. ఏడ్చేసిందా? అయ్యో, అదే అనుకున్నాను ఖచ్చితంగా. ఏడవడం అంటే ఏడవడం కాదు, ఆనంద కన్నీళ్ళు అంటారా? ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు ఎక్కువగా వచ్చాయి మమ్మీకి. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే లాలి పాడించుకొని నిద్రపోయే వయసులో వాళ్ళ మమ్మీ చేత లాలి పాట పాడించుకొని కూడా వాళ్ళ మమ్మీ, నువ్వు పాడ మమ్మీకి ఎప్పుడైనా లాలి పాట మమ్మీకి పాడలేదా? కానీ ఎంతోమందికి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ లాలి పాట అది మీరు చూస్తే కానీ అది ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఆ పర్ఫార్మెన్స్ చూస్తే ఒక తల్లి కంటే ఇంకా ఎక్కువగా ఆ బిడ్డని ఎంత మనం లాలిస్తామో అంతకంటే ఎక్కువగా ఆ పర్ఫార్మెన్స్ మేము చూసాం. చాలా అద్భుతంగా ఉందండి. లలి, అండ్ ఇంత మంచి డ్యాన్స్ చేస్తావు కదా, ఎవరికైనా అంటే మంచి డ్యాన్స్ చేయాలంటే ఎవరికైనా గురువు గారు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి గురువు గారు ఉంటారు. నీకెవరు గురువు గారు? సరిత దిలీప్ మరియు పద్మ కళ్యాణి. సరిత దిలీప్ గారు మరియు పద్మ కళ్యాణి మేడం గారు. పద్మ కళ్యాణి మేడం ఇద్దరు కూచిపూడి. ఇద్దరు కూచిపూడినా? ఇద్దరు కూచిపూడి నేర్పించారు నీకు? నేను ఇంకా ఫోక్ కూడా చేస్తామని చెప్పారు. క్లాసికల్, సెమీ క్లాసికల్. నేను క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్ ఇంకా అంతే 4 చేస్తాను. ఫోక్ ఏమో శ్రీకాంత్ గౌడ్ సార్ అని ఆ సార్ దగ్గర. మళ్ళీ క్లాసికల్, సెమీ క్లాసికల్ ఏమో పద్మ కళ్యాణి మేడం ఇంకా సరితది. అంటే జనరల్గా మనకి ఒక డ్యాన్స్ నేర్చుకోవడానికే ఇప్పుడు టైం సరిపోదు. నీకు 4 వేరియేషన్స్ డ్యాన్స్ నేర్చుకోవాలని, అదంతా ఒకేసారి స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? నాకు డ్యాన్స్ అంటే తెలీదు. మా మమ్మీ ఏంటంటే మా మమ్మీకి డ్యాన్స్ ఇష్టము. సో మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళేమో అలా చేయలేదన్నమాట. తాతయ్య వాళ్ళు అలా చేయలేదు. సో మమ్మీకి డ్రీమ్ ఉండే నా పిల్లలు ఖచ్చితంగా పెద్దగా మంచి డాన్సర్, పెద్ద డాన్సర్ కావాలని. సో మమ్మీ చిన్నప్పుడు వాల్ పట్టుకొని నడుస్తారు కదా, అప్పుడే అర్థమయ్యేటట్టు ఈ స్టెప్ ఆ స్టెప్ అన్నట్టు చెప్తుంటే అర్థమవుతుంది. తర్వాత మమ్మీయే ఫస్ట్ టీచర్ అయితే, మీ ఫస్ట్ గురువు గారు మమ్మీయే. అప్పుడే నీకు చిన్న వాల్ బట్టి నడిచేటప్పుడే డాన్స్ నేర్పించిందా మమ్మీ? కొంచెం అప్పుడే నేర్చేసుకున్నావు. నీ ఈ పర్ఫార్మెన్స్ చేసావు కదా, ఈ 1 hour 30 minutes 3 seconds చేసావు కదా, అప్పుడు ఎవరైనా వచ్చారా? మీ గురువులు ఎవరైనా వచ్చారా అక్కడికి చూడడానికి? ఎవరెవరు వచ్చారు? అందరు వచ్చారా? అందరు కాదు, ఓన్లీ శ్రీకాంత్ గౌడ్ సార్ వచ్చారు. శ్రీకాంత్ గౌడ్ సార్ ఏమన్నారు వచ్చి? బాగా ఇంకా చేయాలని అన్నారు. అంతేనా? అప్పుడు నీకు ఏమనిపించింది? ఇంకా చేయాలంటే ఏమనిపించింది? ట్రై చేస్తానని చెప్పావా? ఓకే, ఇన్ని రికార్డ్స్ వచ్చాయి కదా, ఇంకా బాగా చేయమన్నప్పుడు కోపం రాలేదు నీకు? రాలేదా? ఎందుకంటే ఆ సార్ నా గురువు గారు కదా. గురువు గారు కాబట్టి.
ఓకే, అప్పుడు ఏమన్నా చూపించావా ఆయనకి? ఈ అవార్డ్స్ చూపించావా ఆయనకి? తీసుకెళ్ళడానికి ఇచ్చావా? సరే నాకు నేర్పించారు కదా. నేర్పించడం కాదు, తర్వాత నువ్వు అవార్డ్స్ తీసుకున్నావు కదా, అది తీసుకెళ్ళి ఆ గురువు గారికి చూపించి, గురువు గారు ఇదో మీ వల్ల నేను ఈ అవార్డు సాధించాను అని చెప్పావా ఆయనకి? బ్లెస్సింగ్స్ తీసుకున్నావు ఆయన దగ్గర నుంచి? ముందే తీసేసుకున్నావు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత తీసుకోలేదా? పర్ఫార్మెన్స్ ముందు తీసేసుకున్నావు. ఆయన బ్లెస్సింగ్స్ వల్ల మనం ఆ రికార్డ్స్ కూడా సొంతం చేసేసుకున్నాం. मज़हब नहीं सिखाता आपस में बैर रखना, मज़हब नहीं सिखाता आपस में बैर रखना, ముద్దు ముద్దుగా లాలే నిధితో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సిటీ స్టార్లో ఒక చిన్న బ్రేక్.